ఆత్మహత్య చేసుకున్న వీఆర్ఓ మహమ్మద్ హుస్సేన్కు న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు రెవెన్యూ కార్యాలయం వద్ద వీఆర్ఓలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వీఆర్ఓ సంఘ నాయకులు నాగేంద్ర కుమార్ మీడియాతో మాట్లాడారు. వీఆర్ఓలను అధికారులు మానవతా దృక్పథంతో ఆలోచించాలని అన్నారు. అనవసరమైన టార్గెట్లు ఇస్తూ వారిని పూర్తి చేయాలని ఆదేశిస్తూ మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారన్నారు. దీనివల్లే వీఆర్ఓల ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ఒక కుటుంబంలో యజమాని చనిపోతే ఆ కుటుంబం ఎలా వేదన పడుతుందో అందరికీ తెలుసన్నారు. ఇది తెలిసి కూడా అధికారులు ఇలా వేధించడం సరికాదన్నారు. మహమ్మద్ హుస్సేన్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు తాము పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఓ సంఘ నాయకులు నాగార్జున రెడ్డి, గుణశేఖర్, నాగేశ్వరరావు, శ్రీనివాసులు, మురళీధర్, రాకేష్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లాలో మొన్న జరిగినటువంటి వీఆర్ఓ ఆత్మహత్య కారణంగా రాష్ట్ర సంఘం పిలుపు మేరకు అన్ని మండల కార్యాలయాల్లో ఇవాళ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అధికారులు కూడా మానవత్వం లేకుండా ప్రతి పనిని టార్గెట్లు పెట్టి చిన్న అధికారమైన మా మీద పని ఒత్తిడి పెంచి మానసికంగా శారీరకంగా అలసిపోయేలాగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి దయచేసి పై అధికారులు కూడా మానవతా దృక్పథంతో ఆలోచించి ఇక్కడ పనిచేయడానికి అందరూ కూడా సిద్ధంగానే ఉన్నాం. ఎందుకంటే అందరూ ప్రభుత్వ ఉద్యోగులమే కాబట్టి కొంత సమయం ఇచ్చి అందరూ త్వరగా చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది నిదానంగా చేసేవాళ్ళు ఉంటారు. కానీ పని అయితే పూర్తి చేయాలి. అది కాకుండా సెలవు దినాలు కూడా కాకుండా ఆదివారం సెలవులు లేకుండా కూడా టార్గెట్లు పెట్టి వాళ్ళని చేయాలి వాళ్ళని చేయాలి, లేకపోతే ఛార్జీ మమ్మల్ని ఇస్తాం, చౌకాలు మమ్మల్ని ఇస్తామని చెప్పి మానసికంగా వేధిస్తున్నారు. దానిలో భాగంగానే మొన్న మా సోదరుడైన రామనారాయణ గారి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఒక కుటుంబ యజమాని వెళ్తే చచ్చిపోతే ఆ కుటుంబం ఎంత ఇబ్బంది పడుతుందో ఒకసారి అధికారులు కూడా ఆలోచించాలి. మాకు ఈ ఉద్యోగాలు తప్పితే వేరే వ్యాపారాలు కానీ ఇవేం లేవు. ఉద్యోగం మీద ఆధారపడి బతికేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి దయచేసి ఉన్నతాధికారులు మానవతతో ఆలోచించి మాకు కొంత సమయం ఇచ్చి మీరు చెప్పిన పనులను మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ మానసికమైన ఒత్తిడి తగ్గించాలని కోరుకుంటూ ఈరోజు మా మనబోలు మండలం తరఫున మహమ్మద్ హుస్సేన్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మన మనుబోలు మండలంలో గ్రామ సర్వేయర్లు అలాగే రెవెన్యూ అధికారులు ఇవాళ నిరసన చేస్తున్నాం. దానికి కారణం మన తోటి ఉద్యోగి అయిన హుస్సేన్ గారు పని ఒత్తిడి వల్ల అధికారులు పని ఒత్తిడి వల్ల సూసైడ్ చేసుకున్నాడు. దానికి కారణం ఎవరంటే కేవలం పై అధికారులు మాత్రమే. చేయాల్సిన టార్గెట్లు ఇవ్వకుండా ఎక్కువ ఇచ్చేసి చేయమని చెప్పడం చాలా తప్పు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఇక మీదట అధికారులు కూడా మీరెప్పుడు వాళ్ళు పనిభారం ఎక్కువ చేయకుండా వాళ్ళకి ఎంతైతే చేయగలుగుతారో అంతే చేసి మేము మీ తోటి ఉద్యోగులమే మా మీద ఎటువంటి ఎక్కువ పనిభారం పెట్టకుండా చూసుకుంటారని కోరుకుంటున్నాము. వాళ్ళ ఫ్యామిలీకి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ అలాగే ఇక మీదట ఏ వీఆర్ఓ కానీ ఏ సర్వేయర్ కానీ ఏ ఉద్యోగైనా సరే మీకు చెప్పేది ఏంటంటే వాళ్ళ పై అధికారులు మీకు ఎక్కువ పని చెప్పినా సరే మీరు దానికి స్ట్రెస్ తీసుకొని ఈ విధంగా సూసైడ్ అయితే చేసుకోవద్దు. సో మీరు ఒక చిన్న ఆవేశం ద్వారా మీ ఫ్యామిలీ ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతుంది. సో దయచేసి అలా ఉండి ఒక్కసారి మీ ఇలాంటి స్ట్రెస్ గురైనప్పుడు మీ తోటి ఉద్యోగితో ఇంకెవరితోనో మాట్లాడి కొంచెం మీ రిలీఫ్ అవ్వండి. మీ చిన్న క్షణికావేశంలో మీ ఎంటైర్ ఫ్యామిలీ బాధపడాల్సి వస్తుంది. సో ఏ ఉద్యోగి కూడా అలాగ తీసుకోవద్దు. అలాగే పై అధికారులు కూడా కొంచెం ఆలోచించి పని ఒత్తిడి అయితే ఖచ్చితంగా పెడుతుంటారు, దానికి తగ్గట్టుగానే మీరు కూడా ఉండండి. సో వాళ్ళ ఫ్యామిలీకి మేము ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాము. పై అధికారులు కూడా మా గురించి ఆలోచించి కొంచెం సానుకూలంగా స్పందించి చేస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.